యూత్ ఫిలిం రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. తెలుగుడి రివ్యూస్ ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి భయ్య. సో ఎనీవేస్ అది పక్కకు పెట్టుకుంటే ఫిలిం గురించి మాట్లాడుకుంటే ఈ వీడియోలో నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది భయ్య. ఒక రొటీన్ టెంప్లెట్ అయినా కూడా చాలా బాగా అయితే తీసుకెళ్లారని చెప్పచ్చు ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. ఇక మెయిన్గా మన క్యారెక్టర్ బై కెన్ కరుణాస్. సో మన హీరో వచ్చేసరికి ఇతనే డైరెక్టరు, ఇతనే హీరో అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనకు అసుర అని అనుకుంటే ఒక ఫిలింలో వచ్చాడు మన ధనుష్ గారి ఫిలింలో, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఫిలింని మనకు తెలుగులో విక్టర్ వెంకటేష్ గారు అయితే డబ్ చేశారు నారప్ప అనే ఫిలిం లైన్ తోటి. సో అదన్నట్టు ఇక యూత్ ఫిలిం గురించి మాట్లాడుకుంటే ముందుగా స్టోరీ లైన్ ఎలా ఉంటుంది. మన హీరో ప్రవీణ్, సో తను 10th మార్క్స్ తోని బార్డర్ పాస్ తోని అలా అయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన జాయిన్ అయిన తర్వాత తనకు లవ్ అనే ఒక అమ్మాయి పడడము, సో అమ్మాయిలతో లవ్ అనే సీన్స్ ఎలా ఉంటాయి ఏంది అనేది మీరు ఎంటర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. వాళ్ళ మధ్యలో వచ్చే హిలారియస్ సీన్స్ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా బాగా చూస్తారు. సో చాలా హిలారియస్ అయితే ఉంటుంది. సో మనకందరికి కనెక్టబుల్గా అయితే అనిపిస్తుంది ఈ ఫిలిం చూసినప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు. ఎప్పుడైతే ఇంటర్వెల్ సీన్లో ఒక చిన్న ట్విస్ట్ టైప్లో పెట్టేసి అక్కడ ఏదో పెద్దగా కామెడీ టైప్లో పెట్టేసి అది ఎండ్ చేస్తారు. సో సెకండ్ హాఫ్లో మెయిన్గా గంగా అనే ఒక క్యారెక్టర్ భయ్య. సో తన క్యారెక్టర్ రాగానే మన ప్రవీణ్ లైఫ్ అనేది ఎలా చేంజ్ అయింది, సో ఎలాంటి మలుపులు తిప్పుకున్నది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. మెయిన్లీ ఇక్కడ యూజ్ చేసుకుంది మన హీరో అయితే ఏంటంటే ఎమోషనల్. సో అది ఎక్కడ పడనో అక్కడ పడ్డది. అది మెయిన్లీ మన ఫ్యామిలీ ఎమోషనల్ యూజ్ చేసుకున్నారు. సో అది బాగా ప్రాపర్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఎస్పెషల్గా క్లైమాక్స్ సీన్స్లో కానివచ్చు. అండ్ కొన్ని మన ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది ఫ్యామిలీకి. మూవీలో సాంగ్స్ పరంగా చూసుకుంటే నాకు అంతలా బాగా అనిపించలేవు, కానీ ఆ డాన్స్ కానివచ్చు, ఆ స్టెప్స్ కానివచ్చు ఇలా ఓకే అన్నట్టు అనిపించింది. అదొక ఫైట్ సీన్ డిజైన్ చేయడము లాస్ట్లో ఇన్లో, సో అక్కడ ఒక ఎమోషనల్ సీన్ పెట్టడము, సో ఈ టైప్లో అయితే మనకు చూస్తామని చెప్పచ్చు. ఇక మూవీలో మన జీవి ప్రకాష్ గారు కొట్టిన ఆ మ్యూజిక్ కానివచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు, ఆల్ సెట్ అని చెప్పచ్చు. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది ఫిలిం గురించి మాట్లాడుకుంటే అడల్ట్ పరంగా అయితే ఏది ఉండదు. ఒక లవ్ అండ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్లో అయితే ఫిలిం అయితే రన్ అవుతుందని చెప్పచ్చు. అండ్ ఎంతమంది ఈ ఫిలిం చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నా వరకు చెప్పుకోవాలంటే పని కదా, చూడొచ్చు, వన్ టైం వాచబుల్ ఫిలిం అని చెప్పచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. థియేటర్లో ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉందని చెప్పచ్చు. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది యూత్ మూవీ రివ్యూ భయ్య. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తెలుగు రివ్యూస్ని ప్లీజ్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం షేర్ చేయండి భయ్య. అదొక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గరికి నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.